ఇదేంటిది మిలిటరీ పైన బొక్కలు వేసేసారా? దైత్యం వెళ్ళిపోయింది. ఇక మన జెండా ఎలా ఎగరేసినా అడిగేవాడు లేడు. లేకపోతే రోజు ఈ బాత్రూమ్ టెన్షన్ తో పాటు జెండా టెన్షన్ ఒకటి. ఇప్పుడు జెండాని తలకిందులుగా పెట్టచ్చు, ఇదేంటిది? ఈ నీగ్రోడ్ నన్ను పిలుస్తున్నాడు. కొంపతీసి నన్ను కానీ నెల్సన్ మండలి అనుకున్నాడా? కాదు కాదు, మనల్ని అడవి జరగా గుర్తించి వాళ్ళ దేశంలో జరగబోయే జాతరకి మనల్ని ముఖ్య అతిథిగా పిలుద్దాం అనుకున్నాడేమో. వెళ్ళిపోయాడు. కరెంటు స్తంభాన్ని తారు పూసినట్టు ఈడి పెరచలాంటి ఇలా కొట్టి చచ్చాడేంటి? నువ్వు నవ్వుతావేటయ్యా? మరి వాళ్ళ జాతీయ జెండాను అడ్డదిడ్డంగా దున్నపోతులన్నీ ఈపు మీద వేసుకుని అవమానిస్తాను కొట్టడా? ఇంతకీ ఆ జెండా గుర్తు నా ఈపు మీద ఎలా అంటుకుంది? ఆ బెంచ్ మీద జెండా గుర్తు ఎందుకు చావాలి? అది తడిగా ఎందుకు చావాలి? నేను దాని మీద ఎందుకు కూర్చొని చావాలి? అది నాకే ఎందుకు అంటుకొని చావాలి? ఇది ఈడే ఎందుకు చూసి చావాలి? నన్నే నా పంచ ఆ కర్రోడు కొట్టాడు, కారణం ఉంది. ఈడెందుకు కొట్టాడు? ఆ నల్లోడు జెండా నడ్డి మీద వేసుకున్నావు, ఈ తెల్లోడు జెండా ముడ్డి మీద వేసుకున్నావు. మరి కొట్టరేంటి? ఏంటి తల్లి, నా చెట్టి మీద కానీ నీ జెండా ఉందా? 10 మంది తిరిగే పబ్లిక్ పార్క్ లో ఇలా కేబుల్ వెళ్లాడేసుకుని అండర్ వేర్స్ తిరుగుతావా? సిగ్గులేదు నీకు? కేబులా? కేబుల్ అంటే ఇదే? సచ్చినోడా, అడవి పందిలా ఉన్నావు. చెడ్డీలో తిరగడానికి నీకు సిగ్గుగా లేదు? నీ చిమ్మడిపోను సచ్చినోడా. చెడ్డీతో తిరుగుతుంటే ఆడిగిలు ఎమ్మడిపడి కొడుతున్నారు. చెడ్డీతో తిరగడం తప్ప. అయితే ఎందుకు ఇది ఇప్పేస్తాను. నువ్వు మీ అన్నయ్యకి ఫోన్ చేస్తున్నావా? ఎందుకు? వాడి పెళ్లి చెడగొట్టడానికా? అదేమిటండి, కన్ను కొడుకు లేకుండా పెళ్ళేమిటి? నువ్వు నోర్మోయ్. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదమ్మా. అలా అనకమ్మా. ఐఎమ్ సారీ సూర్య, ఐఎమ్ రియల్లీ సారీ. సమయానికి నేను ఊళ్ళో లేకపోవడం, వరుసగా 4 రోజులు కోర్టుకు సెలవు రావడం, ఇదంతా వాళ్ళకి బాగా ఉపయోగపడింది. అరే, ఆఫ్టర్ ఒక పెట్టి కేసును కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళు పెద్ద చేశారు. నీకు బెయిల్ వచ్చే లోపల ఆ ఏసీపీ గారితో మీ చెల్లెలిచ్చి పెళ్లి చేశారు. వెల్కమ్ బాబు గారు, వెల్కమ్. నా చెల్లి పెళ్లి నచ్చినోడితో చేస్తాను, చచ్చినోడితో చేస్తాను అని చాలా కబుర్లు చెప్పారు. ఇట్స్ ఓకే. మా వాళ్ళకి మరీ చెప్పాను. మర్యాదలన్నీ బాగా చేశారా? మీనా, మీ అన్నగారు వచ్చారు చూడు. బావా, పెళ్లిలో మిమ్మల్ని బాగా మిస్ చేశాం. గ్రూప్ ఫొటోస్ లో, వీడియోలో మీ బామ్మర్ది లేడేంటని నన్ను చాలా మంది అడిగారు తెలుసా? ఏరా సూర్య, ఎలా ఉన్నావు? నేనేమైపోతే ఏంటమ్మా, కావలసిన వాళ్ళంతా దగ్గరుండి మరీ దానికి అన్యాయం చేశారు కదా. ఏంట్రా అన్యాయం? లక్షణంగా పెళ్లి చేయడమా? ఈ పెళ్ళెంత లక్షణంగా జరిగిందో దాన్ని చూస్తేనే తెలుస్తోంది. నానా, కేవలం మీ స్వార్థం కోసం దాని మనసుని చంపేసి ఇష్టం లేని పెళ్లి చేసి అది జీవితాంతం కుమిలిపోయేలా చేశారు. రాజకీయం వల్ల ప్రజల్నే మోసం చేస్తున్నారనుకున్నాను. కానీ కన్న బిడ్డల్ని కూడా మోసం చేయగలరని ఇప్పుడే అర్థమైంది. మిమ్మల్ని నాన్న అని పిలవాలంటేనే అదోలా ఉంది. మీరు చేసినవన్నీ తప్పులని తెలుసుకునే రోజు త్వరలోనే వస్తుంది. ఏంట్రా గొడవ? మీకు ఈ ఫోన్ ఎక్కడిది? ఈ రోజు పొద్దున పాత సామాన్లు తీస్తుంటే దొరికిందమ్మా. ప్రిన్సిపల్ సార్కి ఇద్దాం కదా అని దాచిపెట్టాను. ఈలోగా మా పిల్లలు పట్టుకొచ్చారు. సార్, హంతకుడి సెల్ నుంచి లాస్ట్ అవుట్ గోయింగ్ కాల్ బాలగంగాధర్ గారికే వెళ్ళింది. అలాగే లాస్ట్ ఇన్కమింగ్ కాల్ కూడా బాలగంగాధర్ సెల్ నుంచే వచ్చింది. సార్, మర్డర్ చేయబడ్డ స్టూడెంట్ కార్తిక్ పోస్ట్ మార్టం రిపోర్ట్. దొరికిన ఎవిడెన్స్ ని బట్టి చూస్తుంటే ఈ ఇష్యూలో బాలగంగాధర్ గారికి ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు తెలుస్తోంది. ఫర్దర్ గా మీరు ఎలా ప్రొసీడ్ అవ్వమంటే అలా అవుతాం. సూర్య, ఇప్పుడు ఏం చేద్దాం? ఈజ్ యువర్ ఫాదర్. సార్, ఇంత ఘోరం చేసింది మా ఫాదర్ అని తెలిసి నేను చాలా బాధపడుతున్నాను. పదవిలో ఉన్నాం కదా,
మనం ఏం చేసినా చెల్లిపోతుందని అనుకునే వాళ్ళని క్షమించకూడదు సార్. ఇలాంటి వాళ్ళని శిక్షించకుండా వదిలేస్తే చచ్చేంత వరకు మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తూనే ఉంటారు. అప్పుడు ప్రజలకు ప్రభుత్వం మీదున్న నమ్మకం పోతుంది. సో చట్ట ప్రకారం మీరేం చేయాలో చేయాలి సార్. మామయ్య స్టేషన్లో అడుగు పెట్టగానే బెయిల్ రావాలి. ఏ చక్రవర్తి, ముందా ఫోన్ కట్ చేయి. మీ మామయ్యకి 2 రోజుల వరకు బెయిల్తో పని లేదు. అర్థం కాలేదా? నీ కొడుకు సిన్సియారిటీయే నిన్ను సీఎంని చేయబోతుంది. నీ అరెస్టును సాకుగా పెట్టుకొని రాష్ట్రం మొత్తాన్ని అల్లకల్లోలం చేస్తారు. నీ మీద సింపతి పెరిగిపోతుంది. కారణం వాడేనని ఆ సీఎంని దింపేస్తారు. అప్పుడు నువ్వు సీఎం అవుతావు. ఏం ఐడియా సార్, సూపర్ ఐడియా. కంగ్రాట్ సార్, మీరే మా కాబోయే సీఎం. బాలగంగాధర్, నిన్ను అరెస్ట్ చేయడానికి నీ అల్లుడు వస్తున్నాడు. మావయ్య, అరెస్ట్ వారెంట్. ఏసీపీ, ఎక్స్ప్రెషన్ మార్చవయ్యా. సంతోషంగా అరెస్ట్ చెయ్యి. రేపు ఆయన సీఎం అయ్యాక సొంత మామగారిని అరెస్ట్ చేసిన సిన్సియర్ ఆఫీసర్ అని నీకు ప్రమోషన్ వస్తుంది. చరిత్రలో మిగిలిపోతావు. మావయ్య, లెట్స్ గో. ఇదేం అరెస్ట్ అయ్యా? నిన్నగాక మొన్న పక్క స్టేట్ లో మాజీ సీఎం అరెస్ట్ మర్చిపోయావా? నన్ను చూడు, నేరుగా వచ్చి ఇలా చుక్కబట్టుకుంటే అయ్యో 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 అంటాడు. అప్పుడు మొహం మీద కొట్టే, ఆ! అయ్యో కొట్టకండి, అయ్యో కొట్టకండి బాబు, తోయకండి, నా కాలు, నా కాలు, నా కాలు, అయ్యో అబ్బో 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 అంటాడు. అప్పుడు ఇలా చొక్కా పట్టుకొని విసురుగా ఒక్క తోపు దోశామంటే వెళ్ళి కొట్టదు కొట్టదు. ఏసీపీ గారు, ఇది అన్యాయం. ఏ కోర్టు చెప్పింది మంత్రి గారిని ఇలా అరెస్ట్ చేయమని? సీఎం గారే స్వయంగా చెప్పారు. కన్సర్న్స్ ధ్వంసమైన రాష్ట్రం, పరిస్థితి విషమించడంతో బెయిలుపై విడుదలైన బాలగంగాధర్. ఈ అభ్యాసానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి సార్? ప్లీజ్ ప్లీజ్, నో క్వశ్చన్స్. హలో, నేను హరిశ్చంద్ర ప్రసాద్ మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం. మావయ్య, హరిశ్చంద్ర ప్రసాద్ కాబోయే సీఎం అని నీకు ఈ పాటికే అర్థమై ఉండాలి. సీఎం పదవి కోసం నువ్వింత నీచానికి దిగజారుతావని నేను ఎక్స్పెక్ట్ ఈ చేయలేదు. ఎక్స్పెక్టేషన్ కి దొరికితే అది రాజకీయం ఎందుకు అవుద్ది? రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మళ్లీ వేడెక్కుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి హరిశ్చంద్ర ప్రసాద్ ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ రోజు రాజ్ భవన్ లో గవర్నర్ ని కలిసి తన నిర్ణయాన్ని అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి. నమస్కారం సూర్య. చూడు సూర్య, రాష్ట్రం ఇలా తయారవడానికి, వీళ్ళెంతలా బాధపడటానికి కారణం మీ ఫాదర్. నన్ను సీఎంగా దింపి తను సీఎం అవ్వాలన్న ఒకే ఒక స్వార్థంతో ఇదంతా చేశాడు. దాని ప్రతిఫలం ఎంతో మంది అమాయకుల ఆస్తుల నష్టం, ప్రాణ నష్టం. అటువంటి వాడు పార్టీలో ఉండకూడదు. అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటే 70 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ అతనికి ఉంది. అందుకని వేరే దారి లేకుండా గవర్నమెంట్ డిజాల్వ్ చేయాల్సి వచ్చింది. అందుకే రేపు జరగబోయే రీఎలక్షన్స్ లో మీ ఫాదర్ సీట్ నీకు ఇచ్చి నిన్ను నిలబెట్టాలని నిర్ణయించుకున్నాను. నీ ఫాదర్ ఏంటో, అతను గెలిస్తే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు. అందుకని ఆయన ఓడిపోవాలంటే నువ్వు నిలబడాలి. నిన్ను బలవంతం చేస్తున్నాను అనుకో. బాగా ఆలోచించి ఓ మంచి నిర్ణయం తీసుకో. ఈవినింగ్ కలుద్దాం, ఓకే?